మీరు గూగుల్‌కి వెళ్లి 'గ్రేటెస్ట్ లవ్ స్టోరీ రొమాన్స్ మూవీ' అని కొడితే 'కసాబ్లాంకా' ఖచ్చితంగా వస్తుంది. బట్ అది చూసి మీరు మూవీ చూద్దాం అనుకుంటే కొంచెం బిస్కెట్ అవుతారు. సో వెయిట్, నేను చెప్తాగా. 'కసాబ్లాంకా' ఈస్ మోర్ అబౌట్ వరల్డ్ వార్ 2 దెన్ ఎ లవ్ స్టోరీ. సో స్టోరీ షార్ట్ ఇంట్రో. రిక్, ఎల్సా, లాజ్లో. రిక్ ప్యారిస్‌లో ఉన్నప్పుడు ఎల్సా రిక్‌తో లవ్‌లో ఉంటుంది. ఇల్సాకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. బట్ అయినా కానీ రిక్‌ని ప్యారిస్‌లో లవ్ చేస్తుంది. సడన్‌గా ఒకరోజు రిక్‌ని వదిలేసి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రిక్ ఇప్పుడు కాసాబ్లాంకాలో పబ్ ఓనర్. ఇల్సా తన హస్బెండ్‌ని తీసుకుని కాసాబ్లాంకా వస్తుంది. జర్మన్స్ అటాక్ చేస్తారు కాబట్టి ఇల్సా అండ్ వాళ్ళ హస్బెండ్‌కి లెటర్స్ కావాలి. అవి రిక్ వల్లే దొరుకుతాయి. లెటర్స్ దొరికితే అక్కడ నుండి ఇల్సా ఇంకా వాళ్ళ హస్బెండ్ సేఫ్‌గా వెళ్ళిపోవచ్చు. కొంచెం సేపటి తర్వాత ఇల్సా రిక్‌ని లెటర్స్ నేను మా హస్బెండ్‌ని పంపిస్తాను. మనం ఉందాం కలిసి అంటుంది. బ్రో, నిజంగా ఇల్సా రిక్‌ని లవ్ చేస్తే వాడు ఎట్లైనా పోనీ మనం వేరే దగ్గరికి వెళ్ళిపోదాం అనాలి. బట్ అనలేదంటే తను వాళ్ళ హస్బెండ్‌ని లవ్ చేస్తుంది. ఇట్స్ ఫ్యాక్ట్. రిక్ ఒకడే ఇల్సాని ట్రూగా లవ్ చేశాడు. సో రిక్ ఇల్సాని వాళ్ళ హస్బెండ్‌కి లెటర్స్ ఇచ్చి పంపిస్తాడు. సో నేనేమంటున్నా అంటే ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ మోర్ ఏ గ్రేటెస్ట్ సాక్రిఫైస్ రాదర్ దాన్ గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. సో ఈ మూవీ మొత్తం లెటర్స్, సోల్జర్స్ డ్రామానే ఉంటుంది. వీళ్ళ మధ్యలో హార్డ్లీ 10 to 20 మినిట్స్ కెమిస్ట్రీ ఉంటుందన్నమాట. సో గ్రేటెస్ట్ లవ్ స్టోరీ మూవీ అని చూస్తే పోవచ్చు. ఇది ఒక మంచి వన్ సైడ్ లవ్ సాక్రిఫైస్ మూవీ. సో యా.